అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతన చేసేవారి యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. అనన్య చింతన మనం అందరం కూడా సామాన్యంగా మన పనులు మనం చేసుకుంటూనే అనన్య చింతన ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ భాగవతం, భగవద్గీత ఇలాంటివి కొంచెం పారాయణ చేయడం వల్ల మనకి అనన్య చింతన ఎలా చేయాలో బాగా అర్థమవుతుంది. అవధూతల చరిత్రలు కూడా చదివితే ఆ చింతన బాగా అలవాటు అవుతుంది. అవధూత చింతన, అనన్య చింతన ఎలా చేయాలో అనేది సాయిబాబా మరి కిరణ్ భరద్వాజ్ గారు కూడా ఎంతో బాగా ప్రచారం చేశారు.